హాయ్ గైస్, అందరికి నమస్తే. నా పేరు ఏబో, మీరు చూస్తున్నారు మిస్టర్ ఏబో యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనమైతే ఏదైతే వెస్ట్ బెంగాల్ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకుండా ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. ఇన్సిడెంట్ ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం అన్నమాట. ఎవరైతే వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ అనే విలేజ్ ఉందన్నమాట, అనేది వచ్చి జార్ఖండ్ బోర్డర్లో ఉందన్నమాట. అక్కడ నుంచి ఒక అమ్మాయి వచ్చి మెడికల్ చదువుకోవడానికి ఒడిస్సాకి అయితే రావడం అయితే జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉంది కదా, ఇది జరిగింది వచ్చేసి అక్టోబర్ 10th జరిగిందనమాట. అసలు ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి ఉంది కదా, ఒడిస్సా నుంచి ఎవరైతే వచ్చారో మెడికల్ కాలేజ్ చదువుకోవడానికి వచ్చారో ఆ అమ్మాయి వచ్చేసి ఒక అబ్బాయితో కలిసి నైట్ అరౌండ్గా 7 o'clock అలా ఉంటుంది అనమాట. ఆ టైంలో వచ్చేసి ఏం చేశారంటే డాబాకి తినడానికి వెళ్ళడం జరిగిందనమాట. అక్కడ నుంచి వాళ్ళు అక్కడ తినేసి వచ్చేటప్పుడు అనమాట, వీళ్ళు తినేసి వస్తూ ఉన్నారనమాట. అంటే ఒక 8 o'clock 8:30 ఆ మధ్యలో అనమాట. వీళ్ళు వస్తూ ఉంటే వీళ్ళని వచ్చేసి ఒక ముగ్గురైతే ఫాలో అవ్వడం జరిగిందనమాట. ఆ ముగ్గురులో కూడా ఒక అతను వచ్చేసి గడ్డం వేసుకొని కొంచెం పెద్దలా కనిపిస్తూ ఉన్నాడంట. ఆ మనిషి వీళ్ళందరూ కూడా ఫాలో అవ్వడం జరిగిందంట. వాళ్ళ ముగ్గురైతే ఎవరైతే ఉన్నారో ముగ్గురైతే ఫాలో అవ్వడం జరిగిందనమాట. వీళ్ళిద్దరైతే వస్తూ ఉంటే ఈ అమ్మాయి ఆల్రెడీ చూసేసిందనమాట, ఫాలో చేస్తుంది కదా. చూసేసి అబ్బాయికి చెప్పడం జరిగింది, ఇలా ఎవరు మళ్ళీ ఫాలో అవుతున్నారని చెప్పడం జరిగిందనమాట. ఈ అబ్బాయి వచ్చేసి నేను చూసుకుంటా అని చెప్పేసి వస్తా ఉన్నాడు అనమాట. కరెక్ట్గా ఏదైతే మిడిల్ కాలేజ్ ఉంది కదా, ఈ అమ్మాయి వాళ్ళ కాలేజ్ ఉంది కదా, ఆ దగ్గర 1 kilometer దూరం పోగానే అక్కడ వచ్చేసి ఫుల్ ఫారెస్ట్ అనమాట. ఒక లైట్స్ ఉండవు ఏమన్నమాట, ఫుల్ ఫారెస్ట్ అనమాట. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ చీకట్లో ఏమైందంటే ఈ అబ్బాయి భయపడేసి పరిగెత్తడం జరిగిందనమాట. ఇంక అబ్బాయి పరిగెత్తి అమ్మాయి కూడా ఏం చేస్తుంది, ఇంకా అబ్బాయి పరిగెత్తాడు, అమ్మాయి కూడా వెనక పరిగెత్తడం జరిగిందనమాట. అలా ఫారెస్ట్లకి ఎవరైతే ఈ అబ్బాయి మధ్య పరిగెత్తడం జరిగింది కదా, వీళ్ళమ్మడు వచ్చేసి ఎవరైతే ముగ్గురున్నారు కదా ఫాలో చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే వీళ్ళని ఫాలో అవుతా వస్తూ ఉన్నారు. వీళ్ళు ఫాలో అవుతా వస్తా అలాగా ఆయన పట్టుకొని మానభంగం చేశారని కొంతమంది చెప్తున్నారు అనమాట. కొంతమంది వచ్చేసి ఏదైతే మెడికల్ కాలేజ్కి 1 kilometer దూరంలో ఉంది కదా, అక్కడికి వచ్చేసి వస్తూ ఉంటే ఈ అబ్బాయి వచ్చేసి ఎవరైతే అమ్మాయితో పాటు వచ్చాడు కదా, ఆ అబ్బాయి వచ్చేసి నాకేదో పని ఉందని చెప్పి ఈ అబ్బాయి వెళ్ళిపోవడం జరిగింది. ఈ అమ్మాయి యొక్కతే నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళు వచ్చి ఎవరైతే ముగ్గురు ఫాలో చేస్తున్నారు కదా, వాళ్ళైతే పట్టుకొని ఆమెను మానభంగం చేశారని కొంతమంది అయితే చెప్తున్నారు అన్నమాట. ఈ రెండిట్లో ఏది కన్ఫర్మ్ అని చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కేసు నడుస్తూ ఉంది కాబట్టి మనం ఏది చెప్పలేము. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత అమ్మాయి అక్కడి నుంచే ఆ నైట్ అంతా కానీ ఎవరైనా పిలవాలంటే ట్రై చేస్తూనే ఉండదంట. కొంచెం అంటే తెల్లారుజాము వచ్చి ఎవరో చూసేసి ఆ అమ్మాయిని వచ్చేసి ఎవరైతే అమ్మాయి హాస్టల్ ఉంది కదా అక్కడికే తీసుకురావడం జరిగిందనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి హాస్టల్ నుంచి ఆ అమ్మాయిని అయితే ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మార్నింగ్ వచ్చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మన పోలీసులు అయితే ఎవరైతే అమ్మాయి ఏమిటి వాళ్ళ ముగ్గురు మీద వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ అమ్మాయి ఏమిటి ఒక అబ్బాయి వెళ్ళాడు కదా, అబ్బాయిని కూడా కస్టడీలో తీసేసుకొని విచారణ చేయడం జరుగుతుంది. అబ్బాయి వాట్సాప్ కానీ అలాగనే కాల్స్ కానీ వాట్సాప్ కానీ ప్రతి ఒక్కటి ఫేస్బుక్ ఇన్స్టా అని ప్రతి ఒక్కటి అయితే వీళ్ళు పోలీసులతో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే విచారణ జరపడం జరుగుతుంది అనమాట. అలాగనే ఎవరైతే ఆ ఇన్సిడెంట్ చేశారో ముగ్గురిని వచ్చేసి 36 గంటల్లో పట్టుకోవడం అయితే జరిగింది. అలాగే ఒక అతను వచ్చి 70 గంటలకు పట్టుకోవడం జరిగింది. మిగతా వాళ్ళ ముగ్గురిని అయితే పోలీసులు అయితే కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇది గైస్ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో ఒడిశాలో జరిగిన ఇన్సిడెంట్ అనమాట. ఎందుకు రోజుకి మన సొసైటీ ఇంత దారుణంగా తయారవుతుంది అర్థం కావట్లేదు. ఇది గైస్ ఆ ఇన్సిడెంట్ అయితే మెడికల్ స్టూడెంట్ అయితే ఇష్యూ ఉంది కదా, అది అనమాట. మీకు కూడా ఏమైనా తెలిసి కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి.